రాజభూత వైద్య ఆగు. మామా దుర్జ, ఏం జరిగింది? కుశలమేనా? ఏమి కుశలం? మందారకు దెయ్యం పట్టింది. అదిగో. భయపడకండి, నేనున్నానుగా. అవును, మీరున్నారుగా. పర్వాలేదు. మామా దుర్జ, వీరు గోప్యస్వామి వారు హిమాచల గుహల్లో గొప్ప తపస్సు చేసి ఇక్కడ మనల్ని ఉద్ధరించడానికి వచ్చారు. మహాత్ములు. సమయానికి దేవుళ్లాగా వచ్చారు. నా కుమార్తెకు దెయ్యం పట్టింది. వదిలించండి స్వామి, మీ పాద పూజ చేసుకుంటాను. ఆలోచించకండి, మీరేమి కోరితే అది ఇస్తాను. మంచిది. ఈ భూతం ఒక లెక్క. మీరింతగా అర్థించారు కాబట్టి అంగీకరించాం. మీరంతా బయటికి వెళ్ళండి. మళ్ళీ నేను తలుపులు తెరిచే వరకు అక్కడే ఉండండి. చిత్తం. భేతాళ, ఈమెను వదిలి దీనిలో ప్రవేశించు. క్లీం భలా క్లీం. అమ్మా, మందారమాల. అమ్మా, ఎవరు మీరు? ఏమిటిది? నిన్ని భూతం ఆవేశించింది. దాన్ని నేను స్వాధీనం చేసుకున్నాను. ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. నువ్వు బలవర్ధనుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా? చెప్పు, లేకపోతే. ప్రేమిస్తున్నాను. రాత్రిళ్ళు అతని మందిరంలోకి ఎలా వెళ్తున్నావు? వీరసేన మహారాజు ఇచ్చిన అదృశ్య గుళిక సహాయం. ఆ గుళిక మహారాజు నీకెందుకు ఇచ్చాడు? లోకమోహిని దేవిని రహస్యంగా కలుసుకోవడం. ఈ రోజు నుండి నువ్వు బలవర్ధనుని ఏడిపించరాదు. మాలో ఒకరిగా మెలిగి లోకమోహిని రహస్య స్థావరం మాకు తెలపాలి. ఈ విషయం నీ తండ్రికి తెలిసినా మాతో సహకరించకపోయినా అదిగో భూతం. మీరు చెప్పినట్టు వింటాను. మీ పాదాల సాక్షిగా. భేతాళ, అమ్మా. నాన్నగారు. స్వామి, మీరు అద్భుత శక్తి సంపన్నులు. మరేమనుకున్నారు? మహామంత్రి మన సుధాకుడు కూడా వీరి చేత చికిత్స చేయించండి. అవునవును, చేయించండి. అవును మహాత్మా, మహారాణి మందిరానికి దయచేయండి. అమ్మా మందారమాల, నువ్వు విశ్రాంతి తీసుకోమ్మా. దయచేయండి స్వామి. మహారాణి, వీరు దివ్యశక్తి సంపన్నులైన యోగి పుంగవులు. మన యువరాజును ఆశీర్వదించి ఆరోగ్యవంతులు చేస్తారని తీసుకొచ్చారు. తమరు అనుమతిస్తే. అంతకంటేనా? మహాత్మా, రాజవైద్యులు ఎన్ని మందులు వేసినా పనిచేయడం లేదు. చిరంజీవిని పరీక్షించండి. మంచిది మహారాణి. ఆందోళన పడవలసిన అవసరం లేదమ్మా. అనారోగ్యానికి కారణం పసిబిడ్డ మానసికంగా దెబ్బతినటమే. మహాత్మా, మీరు సర్వజ్ఞులు. మహారాజు త్వరలోనే వస్తారని ఎంత చెప్పినా ఔషధం తీసుకోవడం లేదు. కుమారా, ఎవరు? నాకు మందు వద్దు, మా నాన్నగారు కావాలి. చూడు బాబు, మీ నాన్నగారు వచ్చేసరికి నువ్వు ఆరోగ్యంగా లేకపోతే వాడు బాధపడతారు బాబు. అయితే మందు తాగుతా. ఇకే భయమూ లేదమ్మా. చిరంజీవి త్వరలోనే కోలుకుంటాడు. మళ్ళీ తమ దర్శనం చేసుకుంటాడు. మంచిది మహాత్మా. అక్క, నువ్వు వీరసేనుని వరించావా? ఏ వింతగా ఉందా? అది కాదు, అతడు నన్ను నా ప్రియుణ్ణి దూరం చేయ సంకల్పించాడు. ఆ కఠినాత్ముణ్ణి నీ మేలు గురించైనా నేను అతన్ని వరించక తప్పదు. నువ్వు అతడి విషయంలో పొరపడ్డావు. వీరసేనుడు కరుణామయుడు, కళాకోవిదుడు, మహాపౌరుషశాలి,
అందుకే నా మనసు అతనికి అర్పించాను. నిన్ను వివాహం ఆడటానికి అంగీకరించాడా? ఒక నియమం పెట్టాడు. ఏమిటది? నువ్వు అతన్నే వివాహం ఆడాలట. చెల్లి, అక్క, అది అసంభవం. సంభవిస్తుందని నేను మాత్రం అనుకున్నానా? మరి తెలిసి అతన్ని ఎందుకు వరించావు? నా మనసు నాకే తెలియకుండా ఆ వీరుడికి అంకితమైంది. ఇప్పుడెలా? చెల్లి, దీనికి ఒక ఉపాయం ఆలోచించాను. ఈ అక్క మీద నమ్మకం ఉందని మాటిస్తే చెప్తాను. అక్క, నీ మాట కాదంటానా? నువ్వు అతన్ని వరించినట్లుగా నటించాలి. అవును, నటించడం వరకేనమ్మా. నీ అక్కకు ఈ మాత్రం సహాయం చెయ్యి. ముందుగా అతన్ని నా వలుపు మైకులో బంధించి నీ గురించిన తలుపులన్నీ మరిపించే శక్తి నాకుంది. ఆ పైన నీ విక్రమార్కుడు ఉండనే ఉన్నాడు. నేనింత సాహసాన్ని కొడిగట్టలేను. మడిగట్టు కూర్చుంటే మన కోరికలు ఫలించదు. మన మూలంగా వీరసేన విక్రమార్కులు విజృంభించారంటే గంధర్వలోకమే కల్లోలమైపోతుంది. నాన్నగారి బ్రతుకు నవ్వులు పాలవుతుంది. మణిమంజరి, నా మాట కాదనుకో. నా ఆశలు నిరాశలు చేయకు. నేను వరించిన వీరుడు మరో స్త్రీని వరించడానికి నేను మాత్రం ఒప్పుకుంటానా? కాదనుకు చెల్లి. అక్క, అతడి మనసు రంజింప చేయటానికి నాతో పాటు ఒక్కసారి గట్టి గట్టి నాట్యం చెయ్యి. అంతే. కళా దృష్టితో నాట్యం చేయటంలో తప్పులేదు. నేను అక్కడే ఉంటానుగా. ఎన్నడూ ఎవరిని అర్థించిన దాన్ని ఈనాడు నేను అర్థిస్తున్నాను చెల్లి. కాదనుకో. అక్క, ఇది నాకు కఠిన పరీక్ష. సరే.